అమరావతిలోని సచివాలయం వేదికగా సమావేశమైన ఏపీ కేబినెట్ కీలక అంశాలపై చర్చించింది. మొత్తం 35 అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి మండలి అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఏవియేషన్, ఉపాధి, మత్స్య రంగం, పోలవరం, పారిశ్రామిక పార్కులు, పోర్టులు, పర్యాటకం వంటి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపాయన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్స్ అండ్ టిష్యూస్ చట్టామలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011 కేంద్ర చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. బీచ్ సాక్స్ పాలసీకి రాష్ట్ర కేబినెట్ పచ్చజెండా ఊపగా భీమిలి, విశాఖ, శ్రీకాకుళం, చీరాల బీచ్లలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. గోవా, మహారాష్ట్ర, ఒడిశా విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. పైలట్ ప్రాజెక్టు విజయాన్ని బట్టి భవిష్యత్తులో విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆంధ్రప్రదేశ్ రిజర్వాయర్ల కేజ్ కల్చర్ పాలసీ 2025 ముసాయిదాకు ఆమోదం తెలిపిన మంత్రి మండలి మద్దువలస, ఏలేరు రిజర్వాయర్లలో ఫిష్ ఇన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు కేజ్ కల్చర్ యూనిట్ల ఏర్పాటుకు అనుమతినిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ పాలసీ 2026కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేటాయించిన భూమి రిజిస్ట్రేషన్పై స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపునకు ఆమోదం ముద్ర వేసింది. అగ్రిగోల్డ్ తదితర డిపాజిటర్ల కేసుల పరిష్కారం కోసం 21 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ కేబినెట్. చిత్తూరు జిల్లాలో వ్యవసాయ శాఖ భూమిపై పీఎం కుసుమ్ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఎన్ఆర్ఈడీ క్యాప్కి 30 ఏళ్ల లీజు ఇచ్చేందుకు అనుమతి తెలిపింది. కృష్ణానదీ తీరంలో అమరావతి ఐ ప్రాజెక్టు అభివృద్ధికి టెండర్లకు అనుమతించామన్నారు మంత్రి పార్థసారథి. 35 విషయాల మీద కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపడం జరిగింది. రాజధాని అమరావతి నగరంలో అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో సూపర్ బ్లాక్ ఎఫ్ లో హైకోర్టు భవనంలో రూఫ్ టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్స్టేషన్, జడ్జెస్ డ్రాప్ ఆఫ్ అండ్ ఇతర పనులు సహా బాహ్య అభివృద్ధి పనులకు ఎక్స్టర్నల్ బ్యూటిఫికేషన్ కోసం 547 కోట్లు 7,25,847 రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కృష్ణానది ఒడ్డున దాదాపు 6 ఎకరాలు ఏపీసీఆర్డీఏ భూమిపై 30 సంవత్సరాల కన్వెన్షన్ కాలానికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అమరావతి ఐ అభివృద్ధి కోసం కాంపిటేటివ్ టెండర్లో ఆర్ఎఫ్పీ ఆహ్వానించడానికి ఎండీ ఏజీఐసీఎల్ కు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో బీచ్ సాక్స్ కోసం ముసాయిదా ఎక్సైజ్ పాలసీ మార్గదర్శకాలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మొదటి దశలో సూర్యలంక బీచ్, చీరాల మరియు విశాఖపట్నంలో ఒక్కొక్క చోట 2 షాక్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించి పైలట్ ఫలితాల ఆధారంగా గుర్తించిన ఇతర తీర ప్రాంతాలకు విస్తరించడం జరుగుతుంది. మరి ఈ ఇర్రెగ్యులారిటీస్ మీద అదేవిధంగా అగ్రిగోల్డ్ మీద వెంటనే చర్యలు తీసుకోమని ఒక మినిస్టర్స్ తో ఒక కమిటీ కూడా వేయమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా వెంటనే చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొంచెం గట్టిగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.